ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత చాలా అంశాలు ఇంకా కొలిక్కి రాలేదు. చాలా అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. అందులో ముఖ్యంగా జల వివాదాలు. ఈ జల వివాదాల మీద అప్పట్లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడున్నప్పుడు ఆ జల వివాదాలు అలాగే కంటిన్యూ అయినాయి. అప్పట్లో కృష్ణా బోర్డు యాజమాన్యాలు ఎప్పటికప్పుడు కూర్చోవడం, చర్చించడం ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ ఈసారి నేరుగా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోబోతున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ బనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి తాజాగా రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా లేదంటే గోదావరి నదుల మీద ఏదైనా ప్రాజెక్టులు నిర్మించాలంటే పక్క రాష్ట్రం అంటే తెలంగాణ అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. అలా తీసుకోకుండా ఈ బనకచర్ల ప్రాజెక్టు మీద నేరుగా కేంద్రానికి పిఎఫ్ఆర్ ఇచ్చేయడం అంటే ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో నేరుగా ఇచ్చేయడం వల్లే ఈ ఇబ్బంది తలెత్తింది. అవసరమైతే 4-5 రోజులు కూర్చొనైనా చర్చించి దీనికి ఒక పరిష్కారం అయితే ఆలోచించుకుంటాం అంటూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జల వివాదాలు అంటే విభజన చట్టం ప్రకారం నిజంగా అలా ఉందా, లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎవరు వచ్చినా తప్పులు చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుందా, స్వయంగా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. బనకచర్ల విషయంలో ఏం జరగబోతోంది? ఇద్దరు కూర్చుంటే ఒక్క బనకచర్లైనా మొత్తం జల వివాదాలన్నీ పరిష్కారం అవుతాయా, ఏం జరగబోతుంది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు అంటే ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తే ఖచ్చితంగా తెలంగాణ అనుమతి తీసుకోవాలా, లేదంటే తెలంగాణతో కూర్చుని చర్చించి ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలా? బాబు గారు అది చేయలేదా? ఇప్పుడు ఏం జరగబోతోంది? పచ్చి నాటకాలకు సంబంధించిన అంశం తప్పించి ఏం లేదు ఇందులో. పచ్చి డ్రామా అన్నమాట. అవునా? రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నీ కూడా ఆంధ్రవాడు దోచుకుపోతున్నాడు, వాళ్లే వెళ్ళిపోతే మనం అందరం ఎరగదీస్తాం, పండగ చేసుకుంటాం అని చెప్పేసి అక్కడ ప్రజల్ని కవ్వించారు, రెచ్చగొట్టారు. తద్వారా ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి అన్నటువంటి నినాదాన్ని తీసుకొచ్చారు. నాలాంటి వాళ్ళం ఆ రోజునే చెప్పాం, ఎవరిని పంపిస్తారు ఆంధ్ర వాళ్ళనంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని పంపిస్తావు. ప్రైవేటు వ్యాపారాలు నువ్వు ఎట్లా పంపిస్తావు? తెలంగాణ వాళ్ళు దుబాయ్లోనూ కువైట్లోనూ లేకపోతే పక్క రాష్ట్రాలు పనిచేయట్లేదా? అట్లా చేస్తున్నప్పుడు నువ్వు ఆ రాష్ట్రాల నుంచి నీ వాళ్ళందరినీ వెనక్కి తెచ్చుకుంటావా? తెచ్చుకుని పోషించగలవా? లేదు కదా. అట్లాగే ఆంధ్రవాడు ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటాడు ప్రైవేట్ కంపెనీల్లో. ప్రైవేట్ కంపెనీల మీద ఆంక్షలు పెడితే రావడం మానేస్తాయి, ఉన్నోడు కూడా పోతాడు. అప్పుడు నీ వాళ్ళు కూడా రేపు పొద్దున భారతదేశంలో ఎక్కడా కాదు, ప్రపంచంలో ఎక్కడా ఉద్యోగాలు రావు. కాబట్టి అది సాధ్యం కాదు. ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే ఎన్ని ఉంటాయి? ఈడ్చిపెట్టిదంటే 30-40 వేలు తేడా వస్తాయి. అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. అలాగే నీళ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ దాంట్లో కొంత వాళ్ళు అడిగేదానికి ఒక వెసులుబాటు అవసరం ఉంది. ఫస్ట్ ప్రయారిటీ సాధారణంగా పాలకులు అవసరాలను బట్టేసి రాయలసీమ, ఆంధ్రాకి నీళ్ళని ముందు ఇవ్వాలన్నటువంటి ప్రతిపాదనలు తీసుకుని వస్తారు. అక్కడ వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంది, సరైన ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల. ఆ విషయంలో ఒప్పుకోవాలి మనం. అది ప్రభుత్వాలు ఎవరొచ్చినా కూడా అంత సీరియస్గా ఎఫర్ట్ పెట్టలేదు తెలంగాణ ప్రాజెక్టుల మీద. శ్రీశైలం, నాగార్జున సాగర్ అనేటటువంటివి ఉన్నాయి కానీ వాళ్ళ కళ్ళ ముందు నుంచి కృష్ణనీళ్ళు వెళ్తుంటాయి కానీ వాళ్ళకి అందినటువంటి వనరు తక్కువ. కాబట్టి ఆ విషయంలో సుదీర్ఘకాలం పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన పాలకుల యొక్క లోపం ఉంది. ఆ విషయంలో నేను కూడా తెలంగాణ వాళ్ళని సమర్థిస్తా. అదే సందర్భంలో నిధుల పరంగా చూస్తే ఆంధ్రాకని, తెలంగాణకని, రాయలసీమకని ఉండవు. వాస్తవంగా చెప్పాలి, నిధులు అత్యధికంగా తగలేసింది అక్కడే. ఎందుకని? ఆంధ్రాలో రోడ్డేలా, హైదరాబాద్లో రోడ్లు వేశారు. రాయలసీమలో రోడ్డేలా, హైదరాబాద్లో రోడ్లు వేశారు. ఇక్కడికి పెట్టాల్సిన ఖర్చు అంతా తీసుకెళ్లి రాజధాని మీద తగలేశారు, హైదరాబాద్ మీద తగలేశారు. పర్యవసానం ఇక్కడంతా మౌలిక సదుపాయాలు లేకుండా పోయినాయి. పైగా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించేసి కనీసం 12-15 లక్షల కోట్లు పోసుంటారండి గత 20-30 ఏళ్లలోనే. గత 20-30 ఏళ్లలోనే 15-20 లక్షల కోట్లు హైదరాబాద్ మీద పోసుంటారు. లేకపోతే ఆడి నుంచి వచ్చినాయి అక్కడ మౌలిక సదుపాయాలు. మన కేంద్రం తెచ్చి ఇచ్చిందే ఏంది అక్కడ? రోడ్ల ఎక్స్పాన్షన్కి, హైదరాబాద్ ఊళ్ళో రోడ్ల ఎక్స్పాన్షన్కి, లేకపోతే హైటెక్ సిటీ ఎక్స్పాన్షన్కి డబ్బులు ఎవరు ఇచ్చారు? కేంద్రం ఇచ్చిందా? రాష్ట్రమేగా. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? హైదరాబాద్లో ఇవాళ వస్తున్నాయి సరే 50,000 కోట్లు. ఆ రోజున ఎంత ఉంది? 20,000 కోట్లు, 25,000 కోట్లగే. మరి 25,000 కోట్లతో నువ్వు ఎట్టగట్టావు? మొత్తం రాష్ట్రం డబ్బులంతా తీసుకెళ్ళి పోసారు అక్కడ. ఇప్పుడు ఇక్కడ మొత్తం అమరావతి ఎట్లా పోస్తున్నారో అక్కడ అట్లా పోసారు. ఇంకా ఇక్కడ అప్పులు తీసుకుని పోస్తున్నారు, అక్కడ అప్పులు తీసుకునే పోసింది. ప్లస్ రాష్ట్రంలో వచ్చిన ఆదాయంతోనే, లేకపోతే ట్యాంక్ బండ్కి డబ్బులు ఎక్కడివి, లేకపోతే కనుక బుద్ధుడి విగ్రహానికి డబ్బులు ఎక్కడివి, ఎక్స్పాన్షన్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్కి ఎక్కడి నుంచి వచ్చినాయి,
హైటెక్ సిటీ ఎక్కడి నుంచి వచ్చింది? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడ్డాయా, లేకపోతే కాగ్నిజెంట్లు మైక్రోసాఫ్ట్ ఏమైనా కట్టాడా రోడ్లన్నీ? జనం సొమ్మేగా, ఉమ్మడి సొమ్మేగా. నిధులు ఎక్కువ వెళ్ళినాయి అక్కడికి. నియామకాల పరంగా ఒక ఇబ్బంది ఉంది, ఎందుకంటే తొలినాళ్లలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం వల్ల మన వాళ్ళకి ఇంగ్లీష్ ఎక్కువ వచ్చింది, తెలంగాణలో ఇంగ్లీష్ తక్కువ, ఎందుకంటే వాళ్ళు ఉర్దూ భాషని మాధ్యమం కింద ఎంచుకోవడం వల్ల. దానివల్ల అక్కడ విద్య పరంగా వెనకబడటం వల్ల ఇక్కడితో కంపేర్ చేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోటా కింద చూసినప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో అక్కడ వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది. అది కూడా ఓన్లీ హైదరాబాద్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో హైదరాబాద్ ఉద్యోగాలకి, ఎందుకంటే అక్కడికి వరకు ఉంది. మిగతా అన్ని జోనల్ వ్యవస్థ, అక్కడెక్కడ అన్యాయం జరగదు. జోనల్ వ్యవస్థలో ఏ జోన్లు ఆ జోన్లే, కాబట్టి అక్కడెక్కడ అన్యాయం జరగదు. ఓన్లీ ఆ ఒక్క చోటనే ప్రాబ్లం ఉంది. అయితే అక్కడ కూడా ఏం తేడా వచ్చింది? ఆంధ్ర వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయిన వాళ్ళని కూడా హైదరాబాద్లో లోకల్ కిందనే చూస్తారు, ప్లస్ తెలంగాణలో ఇతర జిల్లాల్లో ఉన్నా కూడా వాళ్ళు లోకల్ కిందే చూస్తారు కదా. కాబట్టి అక్కడ ఆంధ్ర వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి అన్నటువంటి పేరుతో ఇట్లాంటి రెచ్చగొట్టగలిగి ఉద్యమం చేశారు. అయిపోయింది, సరే రాష్ట్రం విడిపోయింది. సరే మనకి దద్దమ్మలు నాయకులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, వీళ్ళేమో దోచారు అని చెప్పేసి ఈ పార్టీల నాయకులు అక్కడ వాగింది. ఆంధ్ర దోచుకుందంటే అవునని సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? మన దద్దమ్మలే కదా. అలాగే ఇక్కడ వచ్చి ఏం చెప్పారు? రాష్ట్రం విడిపోతే మనం బాగుపడతామని చెప్పింది ఈ దద్దమ్మలే కదా. ఈ దద్దమ్మలు నమ్మి ఆంధ్ర వాళ్ళు సరే మనోళ్ళు కాపాడతారులే, ఏదో అక్కడ అనవసరంగా వాళ్ళ ఓట్ల కోసం మాట్లాడుతున్నారంట, డివిజన్ అవ్వదు సావదు అని చెప్పేసి మనోళ్ళు ఇక్కడ మాట్లాడారు. ఇక్కడ జనాల్ని మోసం చేశారు ఇక్కడ రాజకీయ నాయకులు. అక్కడ రాష్ట్రం విడదీశారు. గుడ్. మిగులు బడ్జెట్ రాష్ట్రం తెలంగాణ అయింది. దోచుకుంటే ఇది మిగులు అవ్వాలా, అది మిగులు అవ్వాలా? దోచుకున్నది ఆంధ్రవాడు అయినప్పుడు దోచుకున్నోడు ఆంధ్రవాడు అని చెప్తే చివరికి ఆంధ్రానే లోటు బడ్జెట్ అయింది. దోపిడీకి గురైంది తెలంగాణ అని ఇస్తే అదే మిగులు బడ్జెట్ రాష్ట్రం అయింది. కనీసం దీని గురించి ఎప్పుడైనా పర్ఫెక్ట్ చర్చ జరిగిందా? తెలంగాణ మేధావి తెలంగాణ కోణంలో, ఆంధ్ర మేధావి ఆంధ్ర కోణంలో ఎటు కాకుండా న్యూట్రల్గా చచ్చిపోయి ఫైనల్గా స్టేట్ డివిజన్ జరిగిపోయింది. గుడ్. మనం భేషజాలు ఇవన్నీ వద్దు అనుకున్నాం, ఎవరి పని వాళ్ళు ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడు ఎందుకు ఈ వివాదాలు తెస్తున్నారు అంటే వాళ్ళకి ఏం ఆకాంక్షలు చూపించారు? నాకు బాగా గుర్తు, కోదండరామరెడ్డి గారిని, హరీష్ రావు గారిని ఇట్లాంటి ఇంటర్వ్యూలు ఉన్నాయి నా దగ్గర, రికార్డ్ అయ్యి ఉన్నాయి. అప్పుడు కోదండరామ్ గారిని అడిగాను నేను డైరెక్ట్ కూర్చోబెట్టి. హరీష్ రావు గారిది కాదు అనుకోండి, కేటీఆర్ గారి ఇంటర్వ్యూ అట్లాంటివి ఉన్నాయి కొన్ని అక్కడ తెలంగాణ ఉద్యమ నాయకులు, ఈవెన్ అప్పుడు ఉన్నటువంటి పవనాల కానీ ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా, డి శ్రీనివాస్ కానీ ఇట్లాంటి. నేను స్ట్రైట్గా అడిగాను కోదండరామరెడ్డి గారిని, మీరు ఇంటింటికి ఉద్యోగం అని చెప్తున్నారు, ఎలా సాధ్యం తెలంగాణలో? కనీసం 1 కోటి కుటుంబాలు ఉంటాయి కదా. 1 కోటి కుటుంబాలకి 1 కోటి మందికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తారా మీరు? 1 కోటి ఉద్యోగాలు ఇస్తే నెలకి కనీసం 25,000 జీతం పెట్టుకోవాలి కదా, కనీసం మినిమం 25,000 జీతం అంటే ఇతర బెనిఫిట్స్తో కలిపి 40,000 అవుతుంది. 40,000 కోట్ల రూపాయలు కొత్తగా ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్నవాళ్ళు ఉంటారు, అదొక 20-30 వేల కోట్ల బిల్లు ఉంటుంది మీకు. అదనంగా 40,000 కోట్ల రూపాయలు మీరు ఇస్తారా? ఇక్కడ సాధ్యమా మీకు? మళ్ళీ అది ఏడాదికి ఎక్స్పాండ్ అవుతుంది కదా, జీతాలు పెంచుకుంటూ పోవాలి కదా. అప్పుడు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి మీకన్నా? అబ్బాయి అది ప్రభుత్వ ఉద్యోగం కాదండి, ప్రైవేట్ ఉద్యోగాలు అన్నీ కలిపన్నారు. మరి ప్రైవేట్ ఉద్యోగాలు అయితే ఇప్పుడు కూడా చేసుకుంటున్నారు కదా, ఇంకేంటి అందులో లేదు అక్కడ. కానీ పబ్లిక్ ఏమైంది? ప్రతి ఇంటికి ఓ ప్రభుత్వ ఉద్యోగం అన్న ఫీలింగ్ వెళ్ళింది, ప్రతి ఇంటికి అక్కడ నీటి కొరత లేకుండా చూస్తామన్నటువంటి ఫీలింగ్ వెళ్ళింది. అట్లాగే ప్రతి వాళ్ళు సంపన్నులు అయిపోతారు, ఆంధ్ర వాళ్ళు వాళ్ళ డబ్బులంతా ఏదో నిజంగా వాళ్ళ పరుసుల్లో గల్లాపెట్లో లాక్కుని వెళ్ళిపోతున్నారు అన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ చేశారు అక్కడ. అట్లాగే ఏ స్థాయిలో వాళ్ళని మోసం చేశారంటే పేదలు, నాకు బాగా గుర్తు, ఒక ఆయన మన లైవ్లోనే చెప్పుకొచ్చారనమాట. ఇంకో 2 ఏళ్లలో మీరు వెళ్ళిపోతారు కదయ్యా, ఇల్లు నేనే నా పేరుని ఇచ్చేయండి అని చెప్పింది అట్లా పనమ్మాయి. అంటే వాళ్ళు రాష్ట్రం వదిలేసి జనం వెళ్ళిపోతారు, ఇల్లు కూడా తీసేసుకుంటాం, వాళ్ళ కార్లు తీసుకుపోతాం అన్నటువంటి. ఏదో యుద్ధం వచ్చినప్పుడు కనుక యుద్ధం ఓడిపోయిన తర్వాత పారిపోతుంటే వాళ్ళ ఆస్తులు లాక్కుంటూ పాకిస్తాన్ భారత్ గొడవలాగా చెప్పేశారు అక్కడ, వాళ్ళని రెచ్చగొట్టేశారు. మీకు అప్పుడు కొక్కట్పల్లిలో బోర్డులు కూడా పెట్టారు కదా సార్, గో ఆంధ్ర అని. అప్పుడు కవిత కార్యాలయంలో చేసి అప్పుడు పెద్ద హడావుడు కూడా అయింది కదా. అదే కదా, మీరు అందరు ఇక్కడ ఉండాలి నిజంగా అనుకున్నారు, తరివేస్తారేమో అందరినీ పంపేస్తారు అనుకున్నారు. అది ఆ ఫీలింగ్స్ క్రియేట్ చేశారు. అది సాధ్యం కాదని వాళ్ళకి తెలుసు, కానీ కాన్స్టిట్యూషనల్ గా సాధ్యం కాదని తెలిసి ఆ విధంగా రెచ్చగొట్టారు. దాంతోనే వాళ్ళు అంతగా ఫ్లేర్ అప్ అయ్యారు జనం. అంత అయిపోయాక గెలిచాక ఆకాంక్షలు, వాళ్ళకి విపరీతమైన ఆకాంక్షలు చూపించారు. ఇప్పుడు మనకు గనక సూపర్ 6 చూపెట్టి ఏం లేకపోతే ఏంటని అడగట్లా, అట్లాగే అక్కడ బోల్డ్ అని చూపెట్టారు, అయిపోయింది. అవ్వల క్రమంగా అసలు నిజం అర్థం అవుతుంది.
మళ్ళీ అప్పుడు బ్రతుకులు అప్పుడే, కొత్తగా ఏమీ లేదు. అదనంగా వాళ్ళు ఏం లాభపడిపోవట్లా. అర్జెంటుగా కనీసం 1000 రూపాయల సంపాదన అదనంగా పెరిగిందేం లేదు. నిరంతరం మామూలుగా పెరిగే సంపాదన తప్పించి కొత్తగా ఏం సాధించారు అంటే స్టేట్ డివిజన్ తర్వాత కొంత మార్కెట్ డౌన్ అయింది అక్కడ బిజినెస్ పరంగా ఇట్లాంటిది. సరే, దాన్ని సెటిలైట్ చేయడానికి ఒక ఆస్పెక్ట్లో సక్సెస్ అయ్యారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు అవి చేపట్టారు. చెరువులు అవన్నీ జాగ్రత్తగా పూడికలు తీసుకున్నారు, కాలువలు పెట్టుకున్నారు, ప్లస్ కాళేశ్వరం లాంటిది పెట్టి దాంతో పూర్తిగా సాగుకి ఉపయోగపడకపోవచ్చు. కానీ అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ 1గా ఉండేది. అప్పట్లో అత్యధిక పంటలు ఆంధ్ర ప్రాంతం నుంచి పండేది. తెలంగాణలో మన మెట్ట ప్రాంతం రాయలసీమతో పోటీ పడేది. అట్లాంటిది ఇవాళ దేశంలో హైయెస్ట్ ప్రొడక్షన్ తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల్లో. వరిలో, సన్న బియ్యంలో హైయెస్ట్ వాళ్ళే. అంటే సక్సెస్ అయ్యారు వాళ్ళు. అయినా ఎందుకు రైతులు నువ్వు మోసం చేస్తున్నావు? మళ్ళీ ఎందుకు రైతులను అట్లాగా దగా చేస్తున్నాడు ఆయన అంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే బాబు షూరిటీను భవిష్యత్ గ్యారంటీ అన్నారో, అక్కడ 6 గ్యారంటీలు అంటూ ఓ లిస్టు పట్టుకుపోయారు. ఆ 6 గ్యారంటీలు ఎందుకు? కేసీఆర్ది అయిపోయింది. అంటే సుదీర్ఘకాలం పాటు పనిచేసాడు కాబట్టి, ప్రభుత్వం చేశాడు కాబట్టి, అందులో ఉన్న కొన్ని లోపాలని అడ్డుపెట్టుకుని వీళ్ళు హైలైట్ చేసి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత కేసీఆర్ చేసిన సంక్షేమం వీళ్ళు అమలు వల్ల కావట్లేదు. రుణమాఫీ 2 లక్షలు అన్నది ఏడాది పాటు తిప్పి అందులో 1.25 లక్ష రూల్స్ పెట్టి తగ్గించి ఇచ్చారు. సరే, ఎంతో కొంత ఇచ్చారు అనుకుందామంటే, రైతు భరోసా ఇచ్చేవాడు కేసీఆర్ 4,000 రూపాయలు. అతనే బిగిన్ చేశాక దేశవ్యాప్తంగా కేంద్రం కూడా బిగిన్ చేసి, వివిధ రాష్ట్రాలు కూడా బిగిన్ చేసినాయి. 4,000 రూపాయలు ఇచ్చేవాడు ఎకరాకి, ఏడాదికి 2 సార్లు. దాన్ని 5,000 చేశాడు, ఏడాదికి 10,000 రూపాయలు చేశాడు. వీళ్ళు వస్తే ఎంత అన్నారు? 20,000 చెప్పారు దగ్గరగా. ఆ తర్వాత 16,000 అన్నారు. ఇప్పుడు 12,000 అంటున్నారు. చివరికి ఎన్ని ఎకరాలకి ఇస్తున్నారు వీళ్ళు? 1 ఎకరం వాళ్ళకి, 2 ఎకరాల వాళ్ళకి, మొన్న 3 ఎకరాల వాళ్ళకి వేసామంటున్నారు. మ్యాక్సిమం అసలు ఎన్ని ఎకరాల వాళ్ళకి వేస్తామో చెప్పట్లే వీళ్ళు. అతను ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వాళ్ళకి వేసాడు. దాంతో ఒక విరక్తి బిగినైంది. అట్లాగే ప్రతి మహిళకి 2,500 చెప్పారు వీళ్ళు, ఏమీ ఇవ్వట్లా. ఇట్లాంటివన్నీ ప్రజల్లో విరక్తి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి 5 ఎకరాల లోపు అనుకుంటా కదా సార్? మనకి 5 ఎకరాల లోపు. కేంద్ర ప్రభుత్వ పథకం కూడా 5 ఎకరాల లోపు. 5 ఎకరాల లోపే. అది కూడా ఇక్కడ లంసమ్ అమౌంట్ ఎకరాకి ఇవ్వరు మనకి. నువ్వు 1 ఎకరం ఉన్నా అంతే ఇస్తారు, 5 ఎకరాలు ఉన్నా అంతే. అక్కడ అట్లా కాదు, ఎకరాకి ఇంత, ఎన్ని ఎకరాలు ఉంటే అంత. మంత్రులకి ఎంపీలకి కూడా బాగా వచ్చినాయి కదా. దాని తర్వాత కొన్నారు చాలా మంది భూములు. అక్కడ ఎంత 2 లక్షలకు 3 లక్షలకు దొరికే ఏరియాలు ఉన్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ ఇట్లాంటి చోట్ల, కొన్ని మారుమూల ఏరియాలో, కరీంనగర్, మహబూబ్ నగర్ అట్లాంటి ఏరియాలో అక్కడ పంట రాదని తెలిసినా కొనేసేసి డబ్బులు వచ్చినాయి కదా. అట్లాగా ఇన్వెస్ట్ పెట్టేసేసి కొట్టేశారనమాట. ఇప్పుడు అట్లాంటివన్నీ కూడా ఆగిపోతున్నాయి. జనంలో ఒక నిరసన వస్తుంది. దాన్ని కవర్ చేయాలంటే ఇప్పుడు పాకిస్తాన్లో గనక ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో అప్పుడు ఇండియాతో గొడవ పెట్టుకుంటారు. మొన్న అక్కడ వాళ్ళకి వ్యతిరేకంగా ఇది బెలూచిస్తాన్ రెబల్స్ ఫైటింగు, తర్వాత సింధు రెబల్స్ ఫైటింగు, ఇమ్రాన్ ఖాన్ బ్యాచ్ వ్యతిరేకము, సైన్యంలోనే తిరుగుబాటు, ఇవన్నీ వచ్చేటప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి మన దగ్గర పహల్గాం చేశారు. మనం యుద్ధం బిగిన్ చేయగానే మళ్ళీ వాళ్ళలో దేశభక్తి వచ్చేసింది, ఈ ఇష్యూ పక్కకి వెళ్ళిపోయింది. సేమ్ అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఫెయిల్ అవుతారో, ఎప్పుడైతే వీళ్ళు అసమర్థులుగా తేల్తారో, ఎప్పుడైతే ప్రజా వ్యతిరేకత వస్తుందో అర్జెంటుగా భావోద్వేగం పండిస్తారు. కొంతమంది విద్యార్థుల్ని యూనివర్సిటీల్లో రెచ్చగొడతారు, వాళ్ళు అక్కడ చిన్న కార్యక్రమం బిగిన్ చేస్తారు, అది అట్లా ఫ్లేరప్ చేసేస్తారు. మళ్ళీ ఆంధ్ర తెలంగాణ. ఇప్పుడు ఎవడైనా సరే నీ దగ్గర నుంచి నీళ్లు నా దగ్గరకు వచ్చాక నువ్వేవుడివి పర్మిషన్ ఇవ్వడానికి? గొట్టం ఇక్కడ. బేసిక్గా నీ దగ్గర నీళ్లు నేను తీసుకోవాలంటే, అయ్యా నాకు చెంబు నీళ్ళు ఇయ్యా అని అడగాలి. నా దగ్గర నీళ్ళు సముద్రంలో పారబోతుంటే నేను ఇక్కడ ప్రాజెక్టు కట్టుకుని పొలంలో పోసుకుంటుంటే, నువ్వు పొలంలో పోసుకోవాలి నా పర్మిషన్ అడగమనేది ఏంది? అసలు ఏమన్నా బుర్ర ఉందా అందులో? పోనీ మనకంటే కింద ఉన్న ఏదన్నా రాష్ట్రం అడిగితే ఒక అర్థం ఉంది, మన కిందే ఉంది సముద్రం తప్పించి. ఇక్కడ ఇదివరకు ఏంటి, తెలంగాణనేమో నీళ్లు లేకండేది, ఎక్కడేమో నీళ్లు ఎక్కువ అయ్యి వరదలు వచ్చి కొట్టుకుపోయేవాళ్ళు పొలాలు. ప్రతి ఏడాది ఇక్కడ నష్టమే రైతులకి. 3 పంటలు వేస్తే 1 పంటే చేతికి కరెక్ట్గా వచ్చేది. ఓ పంట దేవుడి దయ వల్ల బతికితే బతికినట్టు, 1 పంట ఖచ్చితంగా నష్టపోయేవాడు. 3 పంటలు వేసే రైతులు కూడా. అంటే ఇప్పుడు ఈ బనకచర్ల ప్రాజెక్ట్ ని రేవంత్ రెడ్డి తమకు అనుకూలంగా వాడేసుకుందాం అనుకుంటున్నాడు. డ్రామా చేస్తున్నాడు, పచ్చి నాటకం ఆడుతున్నాడు, రోజు ఎమోషన్ క్రియేట్ చేయడం.
కేంద్రానికి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇద్దరికి ఇస్తున్నారా సార్ జలక్కైనా? లేదు, తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడ ఎవడు జలకు ఫీల్ అవ్వట్లా. అంటే ఒకటి నేను విభేదాలు పెట్టుకోను అలాగని రాజీ చెప్తాడు ఉపన్యాసం, జాతిని ఉద్దేశించి ఆయన చాలా ఉపన్యాసాలు చెప్తుంటాడు. మోడీకి అవసరం ఉంది కాబట్టి వీళ్ళ ఏపీ నుంచి చంద్రబాబు రాస్తేనే స్పందిస్తున్నారు, మేము మాకు అసలు స్పందించట్లేదు అని అంటున్నారు. అంటే ఇద్దరికి ఇస్తున్నారు నేను అనేది. అది ఆయన మాట్లాడుతూ ఉంటాడు అంతే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మరి షర్మిల కాంగ్రెస్ పార్టీకేనా ఆంధ్రాకేనా? ఆవిడ ఎందుకు మాట్లాడదు రేవంత్ మాటలకి? ఎందుకు అధిష్టానాన్ని కంప్లైంట్ చేయదు? అంటే ఆంధ్రప్రదేశ్ నాశనం అవ్వాలని రేవంత్ కోరుకుంటుంటే ఈవిడెందుకు మాట్లాడదు? వీళ్ళ అన్న గురించి మాట్లాడుతూ ఉంటుంది రోజు. ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు అందరు నిద్రపోతున్నారా? నువ్వెవడరా చెప్పడానికి? మా ప్రాంతంలో ఉన్న నీళ్లు సముద్రంలో పారబోస్తున్న నీళ్లు మేము వాడుకుంటాం, నువ్వెవడరా ఆపడానికి అని అడగాలి కదా. ఎందుకు అడగట్లా? కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి అవును అనుమతి తీసుకోవాలి అంటదేమో ఈవిడ. మరి అప్పుడు ఆ మొక్కను తర్వాత జనం ఇక్కడ ఏమంటారు చూద్దాం, ఎవరి మీద ఉమ్మేస్తారో చూద్దాం. ఇక్కడ బేసిక్ గా అతని ధైర్యం కూడా ఏంటంటే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ లేదు, సున్నా ఎట్టాగు కాబట్టి ఏం మాట్లాడినా నష్టం లేదు. రెండవది అక్కడ ఎమోషన్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఆ మధ్యన ఈ పాయింట్ ఎప్పుడొచ్చింది, కాళేశ్వరం కట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు ఓకే అక్కడ అడ్డుబళ్ళ, జగన్మోహన్ రెడ్డి అడ్డుబళ్ళ, పైగా వెళ్ళొచ్చాడు ఇనాగరేషన్. వెళ్ళిన తర్వాతన కేసీఆర్ దగ్గర ఈ వాటర్ గురించి చర్చ వచ్చింది. అప్పుడు కేసీఆర్ తెలివైన ఎత్తుగడేశాడు. కృష్ణానది మీదన ఈ ప్రాజెక్టులు తెలంగాణలో కట్టేటట్టు, ఆ డబ్బులంతా ఆంధ్ర పెట్టుకునేటట్టు, నీళ్ళేవో ఆంధ్రాకి వచ్చేటట్టు. అప్పుడు నాలాంటి వాళ్ళని చాలా మంది మాట్లాడాం, అట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు, పులిచెంతలు కట్టిన తర్వాత అంతా అయ్యాక అది మన చేతికి హ్యాండ్ ఓవర్ చేయడానికి నానా తిప్పలు పెట్టారు. ఎప్పుడో కాంపెన్సేషన్ కట్టేస్తే ఇంకా ఇవ్వాలని చెప్పేసి 1000 కోట్ల రూపాయల దాకా తీసుకెళ్లారు. 50 కోట్ల రూపాయల దీన్ని ఫైనల్ గా దాన్ని పూర్తిగా చేతికి అమ్మనీయకుండా చేశారు పులిచెంత. అది దాదాపు 45 టీఎంసీలు నిల్వ ఉండాల్సినటువంటిది ఇప్పుడు 30-28 అవుతున్నాయి అయ్యి. అట్లా మోసం జరుగుతుంది. కాబట్టి నువ్వు అక్కడ ప్రాజెక్ట్ కట్టి ఎక్కడ నీళ్లు అనేటటువంటి పిచ్చి ఆలోచన వద్దు. ఇప్పటికే శ్రీశైలం దగ్గర కొట్టుకు చేస్తాం, నాగార్జున సాగర్ దగ్గర కొట్టుకు చేస్తాం, అటు పోలీసులు ఇటు పోలీసులు. మళ్ళీ తీసుకెళ్ళి అక్కడికి వెళ్తే దక్కను కూడా దక్కదు. అట్లాంటిది వద్దన్న తర్వాత ఇతను కూడా, అంటే నేను ఒక్కడిని చెప్పాను కాదు, చాలా మంది ఇరిగేషన్ నిపుణులు చెప్పాక ఇతను అది వద్దనుకున్నాడు. వద్దనుకున్నప్పుడు కేసీఆర్ ఏం చెప్పాడు, గోదావరిలో ఇక్కడ మేము నీళ్లు వాడుకుంటాం, మీరు పోలవరం అయ్యాక అక్కడి నుంచి ఇంకా పోతున్నాయి కదా 2000 టీఎంసీలు, మీరు అది రాయలసీమకు వాడుకొని కావాలంటే ఇట్లా బనకచర్ల అప్పుడు ఎప్పుడూ ప్రపోజల్ ఒకటి మాట వచ్చింది, అది సాధ్యాలు చెక్ చేసుకోండి అంటే అసలు మా ప్రపోజలే అది అని చెప్పేసి జగన్ చెప్పుకొచ్చాడు. అప్పుడు దానికి మేము అడ్డుపడం, కాళేశ్వరానికి నువ్వు అడ్డుపడద్దు అన్నారు. ఓకే అగ్రిమెంట్ అది. ఇది మౌఖిక అగ్రిమెంట్ బై రికార్డు కాదు. దాన్నే మొన్న రేవంత్ చెప్పుకొచ్చింది. అప్పటి టైంలోనే ఓకే అన్నారు. అది జగన్ చేశాడని నేమో అరవింద్, జగన్ కేసీఆర్ మధ్య ఒప్పందం అని, రేవంత్ రెడ్డి అవును అని చెప్పేసేసి. బేసిక్ గా ఆ జగన్ టైంలో ఆ ప్రపోజల్ కూడా పోలా. ఎందుకంటే కాళేశ్వరం చూసారు 1,00,000 కోట్లు, ఇంకా దాని ప్రాజెక్టు పూర్తి కాలం ఇంకా 1,00,000 కోట్లు కావాలట. ఇప్పుడు నిల్వ ఉంచడానికి సరిపోయింది, దాని నుంచి కాలువలు తవ్వడానికి లేదు. మన పోలవరం ఏమైంది, రాజశేఖర రెడ్డి కాలువలు తవ్వాడు, పోలవరం పూర్తి కాలేదు. ఇప్పుడు కేంద్రం చేస్తుంది కాబట్టి నడుస్తుంది. అయినా ఇక్కడ ఆ లెవెల్లో అయితే 42-41 లెవెల్లో అయితే పనికిరాదు. అది 45కి వెళ్తేనే ఆ నీళ్లు ఎత్తిపోయడానికి వీలవుతుంది, మొత్తం 1,00,00,000 ఎకరాలకి వెళ్తుంది, లేకపోతే లేదు అది. అట్లాగే ఇక్కడ ప్రతిదానికి ఒక లెక్క ఉంటది. ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి కావాలని చెప్పి ఒక డ్రామా చేస్తున్నాడు. టిఆర్ఎస్ వాళ్ళు ఒక డ్రామా, రేవంత్ రెడ్డి ఒక డ్రామా. ఫస్ట్ నేను అనేది ఏంటంటే విఘ్నులైన వాళ్ళు తెలంగాణ ప్రజలు మోసపోకుండా అడగండి, నిలదీయండి. వాళ్ళెక్కడో వాళ్ళ దగ్గర సముద్రంలో పోతాను నీళ్లు కొట్టుకుపోతుంటే నీకెందుకు అయ్యా, నువ్విక్కడ నా నీళ్లు నాకు ఇయ్యాలి కదా. మహబూబ్ నగర్కి నీళ్ళేది, కరీంనగర్కి నీళ్ళేది, ఆదిలాబాద్కి నీళ్ళేది. ముందు ఈ సంగతి చూడు. నువ్వు ఆడు ప్రాజెక్టు కట్టుకుంటే నీకెందుకు, వాడు కింద కట్టుకుంటున్నాడు మన కింద, మనల్ని రేపు పొద్దున పైనోడు వద్దంటే నువ్వు ఎట్టాగా అని అడుగు. పైనోడు అడగాలి, నువ్వు పైనోడిని. నువ్వు కిందోడి మీద పడతావేంది? పైనోడి జోడికి వెళ్తే తాడదీస్తారు. పైన ఎవరుంది? కర్ణాటక. వీళ్ళకి కర్ణాటక వీళ్ళ ప్రభుత్వమే కాబట్టి ఇక్కడ నాటకాలు. కర్ణాటక ప్రభుత్వం నుంచి ఆల్మట్టి నుంచి నీళ్లు వదిలించుకుని నువ్వు తీసుకో నీళ్లు, కృష్ణలో నీళ్లు, నీకు దమ్ము ఉంటే సాధ్యం కాదా? ఇక్కడ మాత్రం తీసుకొస్తావా?
కానీ ఒకటి సార్ బనకచర్ల విషయంలో ఇద్దరు కూర్చొని సాల్వ్ చేసుకోవాలా, లేదంటే ఒకవేళ టైం వేస్ట్ తప్పించి ఏం లేదు. అది రేవంత్ రెడ్డి కాసేపు కాలక్షేపం చేయడానికి మేబీ రేపు పొద్దున వీళ్ళు కూడా ఇక్కడ నాటకాలు బిగిన్ చేశారు. అదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇక్కడ ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అని. యాక్చువల్గా ఇక్కడ జరిగేది ఏం లేదండి. అప్పట్లో అంటే ప్రాక్టికల్గా నేను అబ్జర్వ్ చేసిన అంశం చెప్తున్నా. మోడీ సర్కారు లాస్ట్ 2021-22 టైంలో నదుల అనుసంధాన ప్రాజెక్టులు అన్నటువంటిది ఒక పాయింట్ తెర మీదకి తెచ్చింది. దేశంలో ఉన్న అన్నిటి దగ్గర ప్రపోజల్స్ ఇవ్వమని చెప్పింది. లేదా మేమే ప్రపోజ్ చేస్తాం మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పింది. ఎందుకంటే మన దేశంలో ఏటా కూడా 30-40% పంటల దగ్గరనే ఒక పంట వస్తుంది. 30-40%. 60% చోట్లన 60% భూములు మనం పూర్తిగా వాడలేకపోతున్నాం. అందులో ఇంకో 20% దగ్గర రెండో పంట వస్తుంది. మిగతా 40% భూములు మనం వాడట్లా. ఎందుకని? నీళ్లు లేక. కానీ మనం సముద్రంలో పారపోస్తున్న నీళ్లు సరిగ్గా వినియోగిస్తే ఈ లెక్క కడతారు కదా, ఒక ఎకరాకి 8,000 లీటర్లు నీళ్ళు అవసరం అవుతుంది. ఆ లెక్క చూస్తే మనం సముద్రంలో కృష్ణ నుంచి కానీ గోదావరి నుంచి కానీ గంగ నుంచి కానీ ఇట్లా పారపోసేటటువంటి నీళ్ళన్నీ కలిపితే భారతదేశాన్ని 3 సార్లు సేద్యం చేయొచ్చు. అంత నీళ్లు సముద్రంలో పోతున్నాయి. కాబట్టి ఇలాగ వృధా అయ్యే నీళ్ళని వేరే నదికి అనుసంధానం చేసి తద్వారా తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కృష్ణకు వచ్చే నీళ్లు తుంగభద్ర కూడా కలిసి వస్తుంది కదా. తుంగభద్ర సపరేటే కదా, కృష్ణలో కలిసి వస్తుంది. మనం దాన్ని కూడా కృష్ణ అంటున్నాం. తుంగభద్ర ఒక ఉపనది కదా అది. అట్లాగే ఇక్కడ మున్నేరు, రామిలేరు, తమ్మిలేరు ఇవన్నీ కలుస్తాయి. బాగులు అవి ఖమ్మము అట్టించి వచ్చేవి అవన్నీ పులిచెంతల పైన వచ్చి అవి యాడ్ అవుతాయి. ఇట్లాగా అనేకం ఉంటాయి సాగునీటి వనరులు. ఇలాంటి వాటిని మనం వృధా చేసి ఇక్కడ దీంట్లోనే దాదాపు 6 లక్షల TMC నీళ్లు పారపోస్తున్నాం ప్రతి ఏడాది కూడా. ఆ పారపోసే నీళ్ళని ఇక్కడ మనం తీసుకునేటటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా 6 లక్షలు 7 లక్షలు అని చెప్తారనమాట ఓవరాల్గా. ఇట్లాగా గోదావరిలో నాశనం అయ్యేవి కానీ ఇట్లాగా నాశనం అయ్యే వాటర్ని అంతా కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసి వాటిని అవతలకి అనుసంధానించేటటువంటి అంశం అది. దానికోసం ఇంతవరకు వీళ్ళు ఏమి ఇవ్వాలి. అదేంటంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకుంటుంది. అది వీళ్ళు అందుకని వీళ్ళు తమ స్టాంప్ వేసుకోవడానికి గాను బనకచెర్ల రోజు ఉపన్యాసం ఇస్తున్నారు వీళ్ళు. అక్కడ ఇంతవరకు DPR అవ్వాలా సావాలా, DPR అవ్వాలి, ఆమోదం పొందాలా, ఆ తర్వాత కేంద్రం చెయ్యాలా. చాలా తతంగం ఉంది అక్కడ. అరే పోలవరం ఇప్పటిదాకా అవ్వాలా. అట్లాంటిది ఎన్నేళ్ళు పడుతుంది. ఈ లోపుగా రోజు మనం రెచ్చగొట్టి ప్రజల్ని మోసం చేసి పచ్చి దగా చేసి మన హామీ నుంచి డైవర్ట్ చేసుకోవడం. ఇక్కడ సూపర్ 6 అక్కడ 6 గ్యారెంటీ వీటి నుంచి డైవర్ట్ చేయడానికి ఒక భావోద్వేగాలను ఆంధ్ర తెలంగాణ భావోద్వేగాలను రెచ్చగొట్టి మళ్ళీ ప్రజల్ని శత్రువులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ నాయకుల యొక్క అధికార పక్షాలు ప్రతిపక్షాలు కలిసి ఆడుతున్నటువంటి కుట్ర కారణంగా చాలా నష్టపోయాం 2 రాష్ట్రాలు. మళ్ళీ నష్టపోకుండా ఆలోచించాల్సిన బాధ్యత జనానికి ఉంది. ఇది కొత్త అంశం ఈ రెండు ప్రభుత్వాలకి, ఇద్దరు నాయకులకు కూడా. రైట్. చూద్దాం. మొత్తానికి నిజంగా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని చర్చించుకుంటారా ఈ జల వివాదాలకు సంబంధించి? రేవంత్ రెడ్డి గారు చెప్తున్న దాంట్లో ఎంత వాస్తవం ఉంది? నిజంగా ప్రాజెక్టులు కట్టాలంటే తెలంగాణ అనుమతి తీసుకోవాలా? ఈ విభజన చట్టం తర్వాత అంటున్నారు కాబట్టి, కాళేశ్వరం ముందుది కాబట్టి దానికి అవసరం లేదని చెప్పేసి ఆయన చెప్పేశారు. ఇప్పుడు ఏం జరుగుద్ది? బనకచెర్ల ఆగుతుందా, ముందుకు వెళ్తుందా, వాళ్ళు అనుమతి తీసుకుంటారా, నిజంగా చర్చలు జరుగుతాయి, ఇద్దరు కూర్చుంటారు? ఇవన్నీ వేచి చూడాల్సిన అంశం.